ఆ నియోజకవర్గంలో వరుసగా 7వ ఆ ఫ్యామిలీ మెంబరే పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆ కుటుంబానికి చెందిన 3వ తరం ఈసారి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి పాత అభ్యర్థి 4వ పోటీ చేశారు. ఈసారి కూడా ఆ రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులే పోటీలో ఉండడంతో ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కొత్త నాయకుడు అసెంబ్లీలో అధ్యక్ష అంటారా, లేక టీడీపీ పాత కాపు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతారా అన్న ఉత్కంఠ నియోజకవర్గ వాసుల్లో నెలకొంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ పోటీ చేసింది ఎవరంటారు? లెట్ వాచ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నంలో ఈసారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. వైసీపీ నుంచి ఈసారి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేశారు. పేర్ని నాని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు. పేర్ని నాని సైతం తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి వారసత్వాన్ని అందిపుచ్చుకునే రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉంటూ వచ్చింది. 1983లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పేర్ని నాని తండ్రి ఓడిపోయారు. 1989లో మొదటిసారి గెలిచిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1994లో తండ్రి తిరిగి ఓడిపోవడంతో 1999 నాటికి పేర్ని నాని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన పేర్ని నాని 2004లో విజయం దక్కించుకున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచిన ఆయన మారిన రాజకీయ పరిణామాలతో జగన్ బాట పట్టారు. 2014లో ఓడిపోయి 2019లో గెలుపొందిన నాని వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఈసారి తన తనయుడు పేర్ని కిట్టుని పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. పేర్ని నాని తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా నడకుదుటి నరసింహారావు మచిలీపట్నం రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ తర్వాత ఆయన 1999లో పేర్ని నానిని కూడా ఓడించారు. నడకుదుటి రాజకీయ వారసత్వాన్ని మచిలీపట్నంలో ఆయన మేనల్లుడు కొల్లు రవీంద్ర కొనసాగిస్తున్నారు. 2009లో మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొల్లు రవీంద్ర 2014లో పేర్ని నానిని ఓడించి చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. గత ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయిన ఆయన ఈసారి పేర్ని 3వ తరం వారసుడితో పోటీపడ్డారు. ప్రచారంలో టీడీపీ మేనిఫెస్టోని హైలైట్ చేస్తూ దూసుకుపోయారు. కరెంటు బిల్లులు అన్నీ పెరిగినాయా, గ్యాస్ బండ్లు పెరిగినాయా, పిల్లలకు ఉద్యోగాలు లేవు కదా, చదువుకున్నా 18 ఏళ్ళు నిండినా అందరికీ వస్తుందమ్మా. ఇంట్లో 2 ముగ్గురున్నా అందరికీ వస్తుంది. పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే 15,000 ఎంతమంది ఉన్నా, ఒకళ్ళున్నా 2 ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు కదా, అది కూడా ఏదో దీని స్కీమ్స్తో పెట్టి కొన్ని కట్ చేసేస్తారు. దానికి సంబంధం లేకుండా అకౌంట్కే వస్తాయి. అలాగే గ్యాస్ బండ్ 3 ఫ్రీ సంవత్సరానికి. ఇప్పుడు ఎంత ఉంది రేటు గ్యాస్ బండ్? 1000 రూపాయలు. 3,000 మనకు కలిసి వస్తుంది అక్కడ గ్యాస్ బండ్. బాగున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, నేను లేదు, బయటకు వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా ఈసారి ఉద్యోగ వృత్తి కింద ప్రతి నెల వస్తుంది. జాబ్ వచ్చే వరకు ఇస్తారు. జాబులు కూడా 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం వస్తాయి జాబులు కూడా. ఈ ఫ్యామిలీ వారే ఇప్పుడు బందర్వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కిట్టు మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి తాత మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. ఆ చరిత్రను పేర్ని కిట్టు మారుస్తారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాత తండ్రి అయిపోయారు, ఇప్పుడు కొడుకొచ్చాడు, ఎప్పుడు ఆ కుటుంబాన్నే మోయాలా అని సన్నాయి నొక్కులు కూడా పోలింగ్ బూతుల దగ్గర వినిపించాయట. ఇక మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానిపై పెరిగిన ప్రజా వ్యతిరేకత కిట్టు విజయంపై ప్రభావం చూపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ఆ వ్యతిరేకత భయంతోనే పేర్ని నాని ఈసారి పోటీకి దూరమై కొడుక్కి అవకాశం ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అదేకాక వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయి పట్టణంలో ప్రశాంతత కరువైందన్న విమర్శలు ఉన్నాయి. పోలీసుల అండతో వైసీపీ శ్రేణులు ఇష్టానుసారం చెలాయించుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో బందరు ఓటర్లు ఈసారి పోటీ పడిన వారసుల్లో ఎవరిని ఆదరిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.